స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ అమరావతికి మంచి రోజులొచ్చాయి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అమరావతి పూర్తిగా పడకేసిందనే విమర్శలున్నాయి. 2014-19 వరకు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్ బాగా కొనసాగింది. 2019లో టీడీపీ అధికారం కోల్పోవడంతో అక్కడ రియల్ ఎస్టేట్ బాగా మందగించింది. రియాల్టీ సంస్థలన్నీ హైదరాబాద్కు తిరిగి వెళ్లిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి మళ్లీ కలకలలాడనుంది. అయితే ఒక్క అమరావతే కాదు, కొత్తగా పిఠాపురంలో కూడా రియల్ ఎస్టేట్ బూమ్ కొనసాగుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించడంతో ఆ నియోజకవర్గం రూపురేఖలు మారిపోతున్నాయి. ఇప్పటికే పిఠాపురం ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణంగా ఉంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన పురుహూతికాదేవి గుడి ఉంది. అలాగే పాదగయగా పేరుగాంచిన శ్రీపాద క్షేత్రం, కుక్కుటేశ్వర దేవాలయం, ఆంధ్ర బాప్టిస్టు చర్చ్ తదితరాలతో నిత్యం పిఠాపురంకు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. అయితే ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గెలుపుతో పిఠాపురం జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. దీనికి తగ్గట్టే పవన్ కూడా పిఠాపురంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. దీనికి తగ్గట్లే కార్యాచరణలోకి పవన్ దిగేశారు. తన హామీలను వరుసగా నిలుపుకునే పనిలో ఉన్నారు. అంతేకాకుండా పిఠాపురంలో నివాసానికి, క్యాంపు కార్యాలయానికి 3 ఎకరాల స్థలాన్ని కూడా పవన్ తీసుకున్నారు. పిఠాపురం మండలం భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 3.52 ఎకరాల స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. పవన్ పేరిట ఈ భూములు రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని సమాచారం. పవన్ నిర్ణయం జనసేన పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన భూమి చుట్టూ ఉన్న 16 ఎకరాల భూమిని కొనుగోలు చేయటానికి ఆ పార్టీ నేతలు ముందుకొచ్చారు. అంతేకాకుండా రానున్న కాలంలో పిఠాపురం భారీ ఎత్తున అభివృద్ధి చెందుతుందని గ్రహించిన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన రియల్టర్లు పిఠాపురానికి వస్తున్నారు. పిఠాపురంలో భూమి కొనుగోలు చేసి స్థిరపడాలని నిర్ణయించుకున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించక ముందు ఆ ప్రాంతంలో భూమి విలువ ఎకరా 20 నుంచి 25 లక్షలుగా ఉంది. ఇక తాను పిఠాపురంలోనే ఉంటానని పవన్ ప్రకటించగానే గత 2 రోజుల్లో ఎకరాకు 75 లక్షల నుంచి 1 కోటి వరకు ధరలు పెరిగిపోయాయి. రోడ్డు పక్కన ఉన్న భూమి అయితే ఎకరా 3 కోట్ల వరకు పెరిగింది. అయినప్పటికీ సంపన్న వ్యక్తులు ఫామ్ హౌస్లను నిర్మించడానికి, రియల్ ఎస్టేట్ వెంచర్లను అభివృద్ధి చేయడానికి, పెద్ద ఎత్తున భూమిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో సముద్ర తీరం వెంట సాగుకు ఇబ్బందిగా మారిన మెట్ట ప్రాంతాలు పవన్ కళ్యాణ్ పుణ్యమా అని మంచి ధరను దక్కించుకుంటున్నాయని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ రియల్ ఎస్టేట్ బూమ్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.